ఓం శాంతి. ఈరోజు మురళీలో బాబా చెప్పారు, పిల్లలని తన వారిగా చేసుకున్నది తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికి అని. బాబా వారసత్వాన్ని ఇస్తే మాయ నరకం యొక్క శాపం పెడుతుంది అన్నారు. తండ్రేమో స్వర్గ స్థాపన చేసి పిల్లలని దానికి యజమానులుగా తయారు చేస్తున్నారు. వీటన్నిటికీ ఆధారము స్మృతి అన్నారు. స్మృతి శక్తితో యోగ బలంతోనే ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా మారుతుంది. బాబా ఈరోజు సత్యయుగం యొక్క విషయాలను వినిపించారు. కొంతమంది ప్రజలు ఎంత షావుకారులుగా ఉంటారంటే రాజులలాగా సంపన్నంగా ఉంటారు. ప్రజలే కానీ చాలా షావుకారులుగా ఉంటారు అన్నారు. మరి కుమారీల మధ్యలో పవిత్రమైనటువంటి భావాలే ఉండాలి. ఇప్పుడు ఎలాంటి అపవిత్రంగా అవ్వాలనేటువంటి ఆలోచన రాకూడదు అని చెప్పారు. కర్మాతీత స్థితిని పొందడానికి కూడా యోగ బలమే ఆధారము అన్నారు. ఇది 15th జూలై 2026 మురళి. మధురమైన పిల్లలు, యోగ బలంతోనే ఆత్మ పైన ఉన్న తుప్పు తొలగిపోతుంది. కాబట్టి యోగంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. మధురమైన పిల్లలు, యోగ బలంతోనే ఆత్మలోని తుప్పు తొలగిపోతుంది. కాబట్టి యోగంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. జ్ఞానం అయితే అర్థమైంది, కానీ యోగం అనేది అర్థమైంది అని చెప్పి పక్కన పెట్టేది కాదు. యోగం అనేది నిరంతరం కొనసాగాల్సింది. క్షణం బాబాతో కనెక్ట్ అయి బాబా నుండి శక్తిని తీసుకుంటూ జన్మల వికర్మలను వినాశనం చేసుకోవాల్సి ఉంటుంది. యోగం అన్నింటికంటే ముఖ్యమైనది, అన్నింటికీ ఆధారమైనది. అందుకే యోగంలో నిర్లక్ష్యం ఉండకూడదు అంటున్నారు. ప్రశ్న: బాబా పిల్లలకు అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి ఎటువంటి యుక్తిని తెలియజేశారు? అందులో మాయ నలువైపుల నుండి విఘ్నాలు కలిగిస్తుంది. జవాబు: బాబా తెలియజేసిన యుక్తి ఏమిటంటే, పిల్లలు బ్రహ్మ కుమారీలైనటువంటి మీరు ఒక్క తండ్రి పిల్లలు, పరస్పరంలో సోదరులు. మీరు ఎప్పుడు వికారీ చేష్టలు చేయకూడదు. సోదరులు వికారాల్లోకి వెళ్ళకూడదు. మీరు శివబాబా మతంపై నడుస్తూ అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. కానీ మాయ కూడా తక్కువైనదేమీ కాదు. ఈ విషయంలోనే నలువైపుల నుండి విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. మేము సోదరులము, ఒక్క తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అనే విషయాన్ని మరచిపోతారు. పాట: మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందాము, భూమి ఏంటి ఆకాశాన్ని కూడా పొందాము అని పాటలో ఉంటుంది. ఓం శాంతి. పాటలోని ఒక్క మాట సరిపోతుంది. ఏదది? అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుందని. అంటే మొత్తం విశ్వాన్ని పొందాము అని సంతోషంగా చెప్పటం, అది అనంతమైన వారసత్వం తండ్రి నుండి లభిస్తూ ఉండటం. అది కల్పకల్పం లభిస్తుందని పిల్లలకి తెలుసు. అనంతమైన వారసత్వం తప్పకుండా భారత్కే లభించిందని అది కూడా మీకు తెలుసు. ఇప్పుడు ఈ వారసత్వం లేదు. ఇప్పుడు అది అంశం కూడా కనబడటం లేదు. అది మళ్ళీ ఇప్పుడు బాబా నుండి తీసుకుంటున్నాం. ఇప్పుడైతే స్వర్గ వారసత్వం లేదని, రావణుడి ద్వారా నరకం యొక్క శాపం లభించిందని కనిపిస్తుంది. శాపం వల్ల మనుషులు దుఃఖితులవుతారు. ఒక వరం వలన వారసత్వం లభిస్తుంది. వరం అనగా వారసత్వం. దాంతో సుఖాన్ని పొందుతారు. వారసత్వం సుఖాన్ని ఇస్తుంది, శాపము దుఃఖ పెడుతుంది. శివ్ బాబా అనంతమైన నిరాకార తండ్రి. ప్రజాపిత బ్రహ్మ అనంతమైన సాకార తండ్రి. ఇద్దరికి తేడా ఉంది. శివ్ బాబా అనంతమైన నిరాకార తండ్రి, ప్రజాపిత అనంతమైన సాకార తండ్రి. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీరందరూ ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మ తప్ప ఇంకెవ్వరూ అనంతమైన సాకార తండ్రిగా అవ్వరు.
గాంధీని కూడా బాపూజీ అని అనేవారు, కానీ నియమానుసారంగా మొత్తం మనుష్య సృష్టికైతే వారు బాపూజీ కాలేరు కదా. కేవలం భారత్లో నేషనల్ ఫాదర్ అని అంటారు, లేదా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటారు. మొత్తం నిరాకారి ప్రపంచానికి బాపూజీ శివ్ బాబా. మనం శివ్ బాబాకు చెందిన వారిగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారసత్వాన్ని ఇచ్చేందుకే బాబా వచ్చి మనల్ని తన వారిగా చేసుకున్నారు. మధుబన్కు ఎందుకోసం వెళ్తాము? శివ్ బాబాను కలుసుకునేందుకే కదా. కానీ వారు నిరాకారుడు. కేవలం శివ్ బాబా అని అంటే అర్థం చేసుకోలేము. అందుకే బాప్ దాదా అని అంటాం. శివ్ బాబా మరియు బ్రహ్మ దాదా. దాదా అంటే అన్నయ్య అని అర్థం. దాదా పేరు వేరు, తండ్రి పేరు వేరు. దాదా పేరేంటి? ప్రజాపిత బ్రహ్మ. తండ్రి పేరేమిటి? శివ్ బాబా. శివ్ బాబా ఒక విధంగా అందరికీ తాతగారు కూడా. పిల్లలందరికీ బాప్ దాదా నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. శివ్ బాబా తాత ఎలా అవుతాడు అంటే, బ్రహ్మ తండ్రి అయినప్పుడు శివ్ బాబా తాత అవుతారు. మళ్ళీ శివ్ బాబా మనకి తండ్రిగా ఉన్నప్పుడు బ్రహ్మ ఒక సోదరుడిగా అవుతాడు. అలాగే మానవ సృష్టికి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. తాతలకు తాత, తాతలకు తాత, ముత్తాతలకు ముత్తాత, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా కూడా అవుతారు. ఎందుకంటే మానవ సృష్టి మొత్తానికి ఆది కాబట్టి అటువంటి మహిమ కూడా ఉంది. అనంతమైన తండ్రి నుండి అందరికీ వారసత్వం లభిస్తుంది. ఆ తండ్రి అందరికీ దుఃఖహర్త, సుఖకర్త. సత్యయుగంలో మనుషులెవరూ దుఃఖితులుగా అవ్వలేరు. దాని పేరు స్వర్గము. వారు స్వర్గాన్ని స్థాపన చేసే గాడ్ ఫాదర్. భారత్ అన్నింటికన్నా పురాతనమైనది. అంటే తప్పకుండా ఇంతకుముందు అన్నింటికన్నా కొత్తదిగా ఉండేది కదా. అందుకే కదా ఇప్పుడు అన్నింటికన్నా పాతదిగా అయింది. ఇప్పుడు ఏదైనా పాతది అన్నామంటే ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అదే అన్నింటికన్నా కొత్తదిగా ఉండేది అని. సత్యయుగం, కలియుగం అని భారత్ని అంటారు. తప్పకుండా భారత్ స్వర్గంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణలు రాజ్యం చేసేవారు. ఈ విషయం మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్తే వెంటనే ఈ విషయాలన్నీ మీ బుద్ధిలోకి వచ్చేస్తాయి. వీరికి వారసత్వం ఎలా లభించింది, వీరు పూజ్యులుగా ఎలా అయ్యారు, ఎప్పుడు రాజ్యం చేశారు, ఎవరి ద్వారా రాజ్యాన్ని పొందారు, ఇదంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. లక్ష్మీనారాయణలు పూర్వజన్మలో సాధారణ రూపంలో సంగమ యుగంలో యోగ శక్తిని పెంచుకొని తపస్సు చేసి సంపూర్ణ పావనంగా అయి పరమాత్మ నుండి ఆ వారసత్వాన్ని పొందారు. ఇంతకుముందు లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్ళేవారు, మాలను తిప్పేవారు, కానీ వారి కర్తవ్యం గురించి ఏమీ తెలిసేదే కాదు. ఇప్పుడు ఈ విషయం కేవలం మీ బుద్ధిలో ఉంది. అది కూడా నెంబర్ వారీగా ఉంది. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్ళి నిలబడితే ఎంత సంతోషపడతారు. వారి ఈ ప్రారబ్ధాన్ని ఎలా పొందారు అనేది మీ బుద్ధిలోకి వెంటనే వచ్చేస్తుంది. కేవలం లక్ష్మీనారాయణల మందిరమే కాదు, ఏ మందిరానికి వెళ్ళినా మనకి చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే పరమాత్ముడు స్వయంగా ఇప్పుడు ఈ సంగమ యుగంలో మనల్ని అలాంటి పూజనీయులుగా తయారు చేయడానికి వచ్చారు అని. సంగమ యుగంలోనే వారు ఆ వారసత్వాన్ని పొందారు. ఎందుకంటే సంగమంలోనే పాత ప్రపంచం పరివర్తన అవుతుంది. సంగమంలోనే బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. అనేక జన్మల అంతిమ జన్మలో తప్పకుండా వీరే బ్రహ్మగా ఉండేవారని మీకు తెలుసు. బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతుంది. వాస్తవానికి ఈ లక్ష్మీనారాయణులే మునుపటి జన్మలో బ్రహ్మ సరస్వతులుగా ఉండేవారు. బ్రహ్మతో పాటు బ్రాహ్మణీయులు కూడా ఉంటారు. సత్యయుగంలో లక్ష్మీనారాయణల రాజధాని ఉండేది కదా. తప్పకుండా ప్రజాపిత కూడా ఉంటారు. అయితే ప్రజాపిత అని సత్యయుగంలో అన్నారు. సంగం యుగంలోనే బాబా ఈ విషయాలన్నీ చెప్తున్నారు. ఇప్పుడు మనము పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే కల్పకృతం పురుషార్థం చేశారో వారిని మనం సాక్షిగా చూస్తాం. ఒకటేమో రాజుల వంశం, రెండోది ప్రజల వంశము. రాజుల వంశము
చాలా గొప్పగా ఉంటుంది. ప్రజల్లో కూడా కొందరు చాలా షావుకారులుగా ఉంటారు, కొందరు తక్కువ షావుకారులుగా ఉంటారు. రాజులలో కూడా కొందరు చాలా గొప్ప రాజులుగా షావుకారులుగా ఉంటారు, కొందరు చాలా తక్కువ షావుకారులుగా ఉంటారు. రాజుల్లో కూడా మీరు లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్ళి వీరి రాజ్యాన్ని ఎలా పొందారు అనేది ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఇప్పుడు మళ్ళీ వారే తమ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. రాజధాని స్థాపన జరుగుతోంది. ఇది ఎంత సహజమో. అంబ ఎవరు అనేది కూడా ఎవరికీ తెలియదు. వీరు జగతంబ అని మీరంటారు, మిగతా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. కల్పక్రితం కూడా జగతంబ జగత్పిత ఉండేవారు, మనం వారి పిల్లలుగా ఉండేవారిమి. సంగమ యుగంలో బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. జగతంబకు పిల్లలు కూడా చాలామంది ఉన్నారు, కానీ ఇంతమందిని అయితే ఇక్కడ కూర్చోబెట్టలేం కదా. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. బాబా జ్ఞానసాగరుడు కనుక తన పిల్లలకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. వారు మనిషి అని కానీ దేవత అని కానీ పిలవబడటం జరగదు. వారిని పరమాత్మ అని అనటం జరుగుతుంది, పరమాత్మ లేదా భగవాన్ అని. మీరెవరి మందిరానికి వెళ్ళినా వారి జీవిత చరిత్రను చెప్పగలుగుతారు. రాముని గురించి కూడా మీరు చాలా బాగా అర్థం చేయించగలుగుతారు. చంద్రవంశం కూడా ఇప్పుడే స్థాపన జరుగుతుంది. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ ధర్మం కూడా స్థాపన అవుతుంది. మరి అయ్యింది కదా. బ్రాహ్మణులుగా మనమందరము ఈ ధర్మంలో ఉన్నాం కదా. బ్రహ్మ పేరు ఎంత ప్రసిద్ధమైనది. బ్రహ్మ ద్వారా బాబా బ్రాహ్మణులను రచిస్తారు. మీరు బ్రహ్మ కుమారులుగా అవ్వడం వలన మీకు తెలుసు మేము ఒక్క తండ్రి పిల్లలము, పరస్పరంలో సోదరులము అని. కాబట్టి మేము ఎలాంటి వికారీ చేష్టలను చెయ్యకూడదు, సంపూర్ణ పవిత్రంగా ఉండాలి. సోదరులుగా ఉన్న మేము వికారాల్లోకి ఎలా వెళ్ళగలుగుతామని అనుకోవాలి. తండ్రి యుక్తిని రచించారు. డ్రామా అనుసారంగా నీవు కూడా బ్రహ్మ కుమార్, నేను కూడా బ్రహ్మ కుమారి. వాస్తవానికి ప్రపంచంలోని వారందరూ బీకేలు, కానీ ఎవ్వరికీ ఈ విషయం తెలియదు. పతి పత్ని మధ్య ఎంత శుద్ధమైన సంబంధం ఉండవచ్చో బాబా తెలియజేస్తున్నారు. మనం శివబాబా మతాన్ని అనుసరిస్తూ అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాం. మాయ కూడా తక్కువైనదేమీ కాదు, నలువైపుల నుండి విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. మేము సోదరులము ఒకే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అనేది మరచిపోతారు. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుందని, మిగిలిన ధర్మాలన్నీ సమాప్తం అవుతాయని మంచి రీతిగా మీరు అర్థం చేసుకున్నారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతుంది. తిథి తారీఖులు కూడా వ్రాయబడి ఉన్నాయి. మేము శివబాబా నుండి ఈ యుక్తి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీ బుద్ధిలో ఉంది. లక్ష్యం అయితే లభించింది కదా. తండ్రిని స్మృతి చేసి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. స్మృతి అనగా యోగ బలంతోనే తుప్పు వదులుతుంది. ఇందులో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు. అందుకే మురళీలు లభిస్తూ ఉంటాయి. నిశ్చయ బుద్ధి పక్కాగా ఉన్నట్లయితే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అంటే ఏ దేశానికైనా అక్కడ జ్ఞాన మార్గంలో నడవడానికి సెంటర్లు లేవు, మురళి వినడానికి ఏమీ ఆధారం లేదు అని అన్నా కూడా బాబా అన్నారు, పక్కా నిశ్చయ బుద్ధిగా ఉన్న పిల్లలైతే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఒకవేళ మురళి లభించలేదనుకోండి, అయినా కూడా నేను బాబాకు చెందిన వానిగా అయిపోయాను అన్నదైతే బుద్ధిలో ఉంటుంది కదా. బాబా అర్థం చేయించారు, మీ ఆత్మ తమో ప్రధానంగా అయింది. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఈ మహామంత్రాన్ని ఒక్క తండ్రి మాత్రమే తెలియజేస్తారు, ఇంకెవ్వరూ ఇలా చెప్పలేరు. బాబాయే అంటారు, మధురాతి మధురమైన పిల్లలు స్మృతి బలముతోనే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఈ పదాలు ఉన్నాయి కానీ ఎవ్వరి బుద్ధిలోకి రావు. దేహధర్మాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని తప్పకుండా కల్పకృతం కూడా బాబా చెప్పారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ దేహధర్మాలే కదా. అందరి తండ్రి ఒక్కరే.
ఆత్మలందరూ ఆ తండ్రి ఒక్కరిని పిలుస్తూ ఉన్నారు. పోప్ కూడా భగవంతుణ్ణి తలుచుకుంటారు. ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి, ఈ మనుషులంతా పరస్పరంలో పోట్లాడుకోకుండా క్రోధంతో కూడినటువంటి వీరి బుద్ధులను పరివర్తన చెయ్యండి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. తలుచుకోవడం అయితే తండ్రినే తలుచుకుంటారు కదా, ఇంకెవరిని అలా తలుచుకోరు. మీరు వచ్చి పతితంగా ఉన్న వారిని పావనంగా చేయండి అని శివబాబాని పిలుస్తారు. పావనంగా అయిపోతే ఇక ఈ చీచీ రావణ ప్రపంచంలో రావాల్సిన అవసరం లేదు. పావన ప్రపంచంలో అడుగు పెడతాం. అప్పటిక తప్పకుండా కొత్త ప్రపంచమే ఏర్పడుతుంది. కలియుగం మారి సత్యయుగం వస్తుంది కదా. కానీ ఈ మాత్రం కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఒక డాక్టర్ వచ్చేవారు. అతను ఏమన్నారంటే, ఇక కలియుగమే కొనసాగుతూ ఉంటుంది అని. అరే, సదా కలియుగమే ఎలా కొనసాగుతుంది? కలియుగం ఏమైనా బాగుందా ఏంటి? వారు ఏమీ అర్థం చేసుకోరు. వారికి కేవలం భావన ఉంటుందంతే. ఇతరులను తీసుకొస్తూ ఉంటారు. వారికి బాణం తగలదు, కానీ వారితో వచ్చిన వారిలో ఎవరికైనా బాణం తగిలితే ఆ తీసుకొచ్చిన వారికి ఎంతో కొంత కమిషన్ లభిస్తుంది. వారు స్వర్గంలోకి అయితే వచ్చేస్తారు. వారు వచ్చి తండ్రి నుండి కొద్దిగా విన్నా సరే స్వర్గంలోకి తప్పకుండా వెళ్తారు. చూడండి, బాబా ఒక డాక్టర్ గారు జ్ఞాన మార్గంలో అంతంత మాత్రంగానే జ్ఞానాన్ని అర్థం చేసుకొని నడుస్తూ తనతో పాటు కొత్త కొత్త వారిని కూడా తీసుకురావడంతో ఆ కొత్త వారు జ్ఞానంలో పూర్తిగా పక్కా అయిపోతే వాళ్ళ పురుషార్థం యొక్క కమిషన్ ఈ డాక్టర్ గారికి లభిస్తుంది. ఆయన పూర్తిగా నడవకపోయినా భావన పెట్టుకొని మధ్య మధ్యలో వస్తూ ఉన్న స్వర్గానికైతే వస్తారు అని చెప్తున్నారు బాబా. నేను అందరికీ తండ్రిని కదా, శివబాబా ఎలా వస్తారు అని కొంతమంది నమ్మరు. ఈ బ్రహ్మ శరీరంలో శివబాబా ప్రవేశించి చెప్తున్నారు అంటే అర్థమే చేసుకోరు. అరే, ఆత్మ రాగలిగినప్పుడు నేనెందుకు రాలేను? ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక దానిలోకి వెళ్ళగలిగినప్పుడు నేను రాలేనా? శివబాబా చెప్తున్నారు. లేదంటే మరి నేను ఎలా రావాలి? మీరే చెప్పండి. ఓ పతిత పావన బాబా, మీరు వచ్చి పతితుల నుండి పావనంగా చేయండి అని పిలుస్తున్నారు కూడా. మరి బాబా అంటారు, నేను భారత్లోనే వస్తాను. కల్పం యొక్క సంగమ యుగంలో ఒక్కసారి మాత్రమే వస్తాను. మీరు 84 జన్మలు పూర్తి చేసుకున్నప్పుడు నేను వస్తాను. బాబా మళ్ళీ వారసత్వాన్ని ఇవ్వడానికే వచ్చారని పిల్లలైన మీకు నిశ్చయం ఉంది. బాబా అంటారు, పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడమే నా వ్యాపారము. అందుకే కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము అని అంటూ ఉంటారు. ఆ తర్వాత మీరు పాలన చేస్తారు. ప్రకాశం లభించింది కదా. ఏం ప్రకాశము? జ్ఞాన ప్రకాశం. ఈ జ్ఞాన ప్రకాశంతో ఆత్మ సంపన్నంగా అవుతుంది. కాళీ మందిరాన్ని చూసినప్పుడు ఇది అసత్యమైన చిత్రం అని అర్థం చేసుకుంటారు. అంటే దేవతలు అంత భయంకరంగా ఉండరు. అది వారి లోపల ఉన్నటువంటి ఉగ్ర రూపము అసుర సంహారం కోసం. అది అసురులను సంహరించేటువంటి ఉగ్ర రూపం అంతే తప్ప భక్తుల ముందు కానీ పిల్లల ముందు కానీ అటువంటి రూపము ఉండదు అంటున్నారు. అసత్యమైన చిత్రమని మీరు అర్థం చేసుకుంటారు. వాస్తవానికి కాళీ అంటే జగదంబాయే, కానీ వారికి అటువంటి భయంకర రూపం లేదు. బెంగాల్లో కాళీ ఎదురుగా బలి ఇస్తారు, కానీ వారికి ఏమీ తెలియదు. జగదంబ మందిరానికి లక్షలాది మంది వస్తారు. సదా మేళ జరుగుతూ ఉన్నట్లుగానే ఉంటుంది. అక్కడ చిన్న మూర్తిని పెట్టారు కదా, ఆ మూర్తికి జగదంబ అని పేరు పెట్టారు. ఇప్పుడు జగదంబ అనేవారు ఒక్కరే ఉండాలి. సింధులో కాళీ మందిరాన్ని ఎలా నిర్మించారు? ఆ మందిర నిర్మాణం వెనకాల ఒక వృత్తాంతం ఉంది. ఒకసారి కోటలో బాంబు పేలిందంట. ఆ బాంబు పేలినప్పుడు అక్కడ ఒక ఫకీరు కాళికాదేవికి మందిరం కట్టలేదని కోపం వచ్చింది, అందుకనే ఇక్కడ బాంబు పేలింది, మొత్తం వినాశనం అవుతుంది, ఇక్కడంతా కూడా ధ్వంసం అవుతుంది అని అందరికీ చెప్పడంతో వెంటనే అక్కడ కాళికాదేవి మందిరాన్ని నిర్మించారంట. ఇంతకీ కాళీ అంటే ఎవరు?
ఇదెవరికీ తెలియదు. మీకిప్పుడు జ్ఞానం లభించింది. మీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారని అర్థం చేసుకున్నారు కనుక పూర్తి పురుషార్థం చెయ్యాలి కదా. కుమారీలు వివాహం చేసుకున్నప్పుడు మొదటి నంబర్ దుఃఖం మొదలవుతుంది, కామ వికారం యొక్క దుఃఖం. మీకైతే వివాహం చేసుకోవాలనే ఆలోచన కూడా రాకూడదు, ఎప్పుడు రాకూడదు. ఇప్పుడు బాబా అంటారు, ఈ రావణ రాజ్యం సమాప్తం అవ్వనున్నది. లక్ష్యం పెట్టుకోవాలి. నేనైతే ఈ కలియుగంలోని మనుషులతో వివాహం ఆడను. నేను సత్యయుగంలో దేవకులం యొక్క ఆత్మలతో, దేవతలతో అక్కడ పాత్ర వహిస్తూ అక్కడ వివాహం చేసుకుంటాను. అక్కడ దేవిగా లేదా దేవతగా ఉన్నప్పుడు అక్కడ వివాహం చేసుకుంటాను అని అనుకోవాలి. దేవీ దేవతల గురించి పాడుతూ ఉంటారు కదా. ఈ దేవతలను నిర్వికారులుగా చేసేవారు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. సత్యయుగము సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. అక్కడ కూడా వికారాలు ఉండేవని శాస్త్రాల్లో చూపించారు. కానీ అది ఉన్నదే నిర్వికారి ప్రపంచం. వికారి ప్రపంచానికి మరియు నిర్వికారి ప్రపంచానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోనూ లేవు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు ఎంత కొద్దిమంది మనుషులే ఉండేవారు. ఒకే ధర్మం ఉండేది. ఆ తర్వాత వృద్ధి జరుగుతుంది. చక్రంలో కూడా పూర్తిగా తిరగవలసి ఉంటుంది. అప్పుడే పృథ్వీనంతా కూడా చుట్టి వచ్చారని అంటారు. అంటే భూమినంతా కూడా చుట్టి వచ్చారు అని అంటారు. సముద్రాన్నైతే చుట్టి రాలేరు. సత్యయుగంలో కొద్దిమందే ఉంటారు కనుక ఎంత తక్కువ స్థలంలో ఉంటారు. ఇప్పుడు మనుష్య సృష్టి యొక్క హద్దులు పూర్తి కానున్నాయి. పైన ఉన్న కొద్దిమంది ఆత్మలు కూడా వస్తూ ఉంటారు. మనుషుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అక్కడి నుండి ఆత్మలు రావడం పూర్తయినప్పుడు మీరు కర్మాతీత స్థితిని పొందుతారు. అప్పటికి ఆత్మలు శరీరాలను వదిలి వెళ్ళాలి. వారు రావడం మరియు మీరు వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది చొప్పున వస్తూ ఉంటారు. అంటే లాస్ట్కి మిగిలిపోయినటువంటి వారు కూడా వస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కదా. మొట్టమొదట మనం అక్కడికి వెళ్ళి ఉంటాం. మనం వెళ్ళేటప్పటికి ఎవరూ ఉండకూడదు, పాత ఆత్మలు ఎవరూ ఉండకూడదు. ఇవి విస్తారమైన విషయాలు. అంటే పాతాత్మ అలా స్టార్ట్ అవుతుంది క్రిందికి, మనం అక్కడ ఎంటర్ అవుతాం. పిల్లలకు తండ్రి మళ్ళీ చెప్తున్నారు, అచ్చా మీ ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేయడం వలన మీకు లాభం ఉంటుంది. ఆ చరిత్ర భౌగోళికాలను మనుషులు చాలా చదువుతూ ఉంటారు. హిస్టరీ, జాగ్రఫీని చాలా దూరాలకు వెళ్తారు. చంద్రునిపైకి కూడా వెళ్తారు. ఇది సైన్స్ యొక్క గర్వం. అత్తిలోకి వెళ్తారు. చంద్రునిపైన ఏమీ లేదు. మీరైతే సూర్య చంద్రులను కూడా దాటి వెళ్తారు. ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఇప్పుడుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా ఇవన్నీ తెలియజేస్తున్నారని మీరు అర్థం చేసుకుంటారు. తండ్రియే అంటారు, నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేస్తాను అని. ఇది నా పాత్ర. భక్తి మార్గంలో కూడా ఇది నా పాత్రే. వాస్తవానికి ఇది డ్రామాయే కదా. ఎలాగైతే మీరు పాత్రదారులో అలా నేను కూడా పాత్రదారిని. నా పని మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయడం. ఎవరైనా ఏదైనా చేస్తే వారికి మహిమ జరుగుతుంది కదా. ఈ లక్ష్మీనారాయణలకు ఎంతటి మహిమ ఉంది. కానీ వీరిని ఇంతటి యోగ్యులుగా ఎవరు తయారు చేశారు? వీరు సుఖధామానికి యజమానులుగా ఉండేవారు కదా. ఇప్పుడైతే రకరకాల దుఃఖాలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఈరోజు ఎవరో మరణించవచ్చు, ఏదైనా గొడవ జరగవచ్చు. ఎవరి వద్దనైనా లక్షలు, కోట్లు, పద్మాలు ఉన్నా సరే, ఒకవేళ ఏదైనా వ్యాధి వస్తే ఏం చేస్తారు వారు? అన్నీ వదిలి వెళ్ళిపోవాల్సిందే కదా. బిర్లా వద్ద ఎంత ధనం ఉంది? ఒక్క జన్మలో ఎంతో ధనం ఉండవచ్చు, కానీ దుఃఖం అనేది లేని వారు ఎవ్వరూ లేరు. ఏదో ఒక రకమైన దుఃఖం అయితే అందరికీ ఉంటుంది. ఇప్పుడైతే ఈ ధనం మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते।
మేరా బాబా, మీఠా బాబా, ప్యారా బాబా, శుక్రియా బాబా. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కర్మాతీత స్థితిని ప్రాప్తించుకొని తిరిగి ఇంటికి వెళ్తాము. కానీ ఎప్పుడైతే ఆత్మలు రావడం ఆగిపోతుందో అప్పుడే తిరిగి వెళ్తారు. ఈ విస్తారాన్ని బుద్ధిలో ఉంచుకొని ఒక్క తండ్రిని ప్రేమగా స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్, జ్ఞానం యొక్క ప్రకాశం లభించింది, అందుకే నిశ్చయ బుద్ధి కలవారిగా అయి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ఎక్కడ ఉంటున్నా సరే స్మృతి బలం, యోగ బలం ద్వారా ఆత్మను తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేసుకునే పురుషార్థం చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా స్మృతి, ప్రేమగా నన్ను స్మృతి చేయండి, విస్తారంగా లభించిన జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకుంటూ అన్నారు. సెకండ్ పాయింట్లో సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి, పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అంటున్నారు. వరదానం, స్వమానంలో స్థితులై ఉంటూ విశ్వము ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే దేహాభిమాన ముక్త భవ. స్వమానంలో స్థితులవుతూ విశ్వము ద్వారా గౌరవాన్ని ప్రాప్తించుకునే దేహాభిమాన ముక్త భవ. చదువు యొక్క ముఖ్యమైన లక్ష్యము దేహాభిమానం నుండి అతీతంగా అయి దేహీ అభిమానులుగా అవ్వడం. ఈ దేహాభిమానం నుండి అతీతంగా మరియు ముక్తులుగా అయ్యేందుకు బాబా ఒక విధిని తెలియజేస్తున్నారు. సదా స్వమానంలో స్థితులై ఉండండి. సంగమయుగం మరియు భవిష్యత్తు యొక్క అనేక రకాల స్వమానాలు ఏవైతే లభించాయో వాటిలో ఏదో ఒక్క స్వమానంలోనైనా స్థితులై ఉండటంతో దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. సూరజ్ పై ఎప్పుడు చెప్తుంటారు, ఏదైనా ఒక్క స్వమానంలో మాస్టరీ చేయండి అంటే దాంట్లో మీరు టాప్లో ఉండాలి, ఇంకా మాస్టర్గా ఉండాలి. అలాంటి ఏదైనా ఒక స్వమానం ఎంచుకోండి అంటారు. బాబా అంటున్నారు, ఎవరైతే స్వమానంలో స్థితులై ఉంటారో వారికి స్వతహాగానే మాన్ అంటే గౌరవం ప్రాప్తిస్తుంది. స్వమాన్లో ఉన్న వారికి మాన్ లభిస్తుంది. మానం అంటే గౌరవం. సదా స్వమానంలో ఉండేవారే విశ్వ మహారాజులుగా అవుతారు మరియు విశ్వము వారికి గౌరవాన్ని ఇస్తుంది. స్లోగన్, సమయం అనుసారంగా స్వయాన్ని మలుచుకోవడమే నిజమైన బంగారంగా అవ్వడం, మోల్డ్ అవ్వడమే రియల్ గోల్డ్గా అవ్వటం. అవ్యక్త ప్రేరణలు, జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఇప్పుడు నిర్భయులుగా జ్వాలాముఖులుగా అయి ప్రకృతి మరియు ఆత్మలలో ఏదైతే తమో గుణం ఉందో దానిని భస్మం చేయండి. తపస్య అనగా జ్వాల స్వరూప స్మృతి. ఈ స్మృతి ద్వారానే మాయ మరియు ప్రకృతి యొక్క భయంకర రూపం కూడా శీతలమైపోతుంది. మీ మూడో నేత్రము జ్వాలాముఖి నేత్రము మాయను బలహీనంగా శక్తిహీనంగా చేస్తుంది. ఈరోజటి స్వమానము, నేను దేహాభిమాన ముక్తుడను, నేను ఆత్మను దేహాభిమాన ముక్తుడను. దేహాభిమానం నుండి ముక్తులవ్వడానికి స్వమానాల లిస్టును ముందుగా స్మరించుకుంటూ ఒక్కొక్క స్వమానంలో స్థితులయ్యి ఆ దేహాభిమానానికి అతీతంగా అయ్యే అభ్యాసాన్ని బాబా చేయమంటున్నారు. ఈ రోజంతా అలా ఏదైనా ఒక్క స్వమానమైనా లేదా అనేక స్వమానాలైనా కనీసం ఒక్క దాంట్లో అయినా మాస్టరీని అయితే తప్పనిసరిగా చెయ్యాలని లక్ష్యం పెట్టుకుందాం. ఓం శాంతి.